ఈ విధంగా శ్రీశ్రీకి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆత్మీయత. అందుకే ఈరోజు మహాకవి శ్రీశ్రీ లాంటి వ్యక్తుల్ని సదా స్మరించుకునే ఒక అవకాశాన్ని మనం అందించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అత్యంత ఉత్సాహంగా మీరందరూ ఈ కార్యక్రమంలో హాజరైనందుకు ముందుగా మేమందరూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం 1000 ఏళ్ల సాహిత్య చరిత్రలో ఇప్పటికీ నిలిచిపోయింది అంటే ఆ కవి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. నేను శ్రీశ్రీ గారి గురించి ఎక్కువగా మాట్లాడకుండా చాలా క్లుప్తంగా ఆయన గురించి ఒక వ్యక్తికి ఆయన అంకితం చేశారు. కొంపెల్లి జనార్దన్ రావు. కొంపెల్లి జనార్దన్ రావు ఆయనకి అంకితం చేసేటి ఆ పరిస్థితి ఎలా ఉత్పన్నమైంది అనే విషయాన్ని చాలా గొప్పగా మాట్లాడుతున్నాం. మీ అందరూ తెలిసినట్టుగా శ్రీశ్రీ గారు ఏప్రిల్ 30, 1910 విశాఖపట్నం జన్మించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల తర్వాత ఆయన ఎస్ఎల్సి పూర్తయిన తర్వాత రమణమ్మ అనే ఆవిడతో పెళ్ళయింది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆశ్చర్యం ఏంటంటే BA జంతు శాస్త్రం పూర్తి చేశారు. నేను చదువుకుని తెలుగు కాదు. తర్వాత విశాఖలో ఉన్నటువంటి ఆయన చేయనటువంటి ఉద్యోగం లేదు. విచిత్రం ఏంటంటే చిన్న ఉద్యోగాలు చాలా వాటిని చేసి తన కుటుంబ పోషణ కోసం చేయాల్సి వచ్చింది. విశాఖలో మిస్సెస్ ఏవియన్ కళాశాలలో డెమాన్స్ట్రేటర్గా, మద్రాస్ ఆంధ్రప్రభలో ఉపసంపాదకులుగా, ఆకాశవాణి ఢిల్లీలో, సైన్యంలో, నిజామాబాద్, నవాబోర్ద, ఆంధ్రవాణి పత్రికలోనూ ఇట్లా వివిధ పత్రికల్లో ఆయన ఉద్యోగాలు చేశారు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు ప్రజా అనే శీర్షిక జతవుతున్న శ్రీశ్రీ నిర్వహించగా అది చాలా ప్రాచుర్యం పొందింది. 1947లో మద్రాసులో స్థిరపడిన తర్వాత తన రచనా వ్యాసాన్ని కొనసాగిస్తూ ఎన్నో గొప్ప రచనలు మరియు సినిమా పాటలు రాశారు. తెలిసిన విషయం. శ్రీశ్రీ గారు 1956లో సరోజాని ఆవిడ 2వ వివాహం చేసుకున్నారు. ఆయనకు 2వ భార్య ద్వారా 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అయితే ఏంటంటే మొట్టమొదట 7వ ఏటి నుంచి ఆయన రచనా వ్యాసాన్ని ప్రారంభించారు. మొదటి గేయాలు నిమోజేయుడిని ప్రచురించబడ్డాయి. అంటే చూడండి ఆయన ప్రతిభ. 1828లో ప్రభావ అనే కావ్య సంస్కృతిని ప్రచురించారు. మొదట్లో అయినటువంటి గ్రాంధికి సరైన తర్వాత వ్యవహార భాషలను గురుగాడుగా అనుసరించి చేశారు. సరే, సినిమా పాటల గురించి మాట్లాడుకుంటే ఆయన అద్భుతమైనటువంటి సినిమా పాటలు ఎన్నో రాశారు. ఆయన రాసినటువంటి తెలుగు లేవర అల్లూరి సీతారామరాజు దానికి జాతీయ ఉత్తమ పురస్కారంగా ఆయన అనుకున్నారు. తర్వాత శ్రీశ్రీ గారు శ్లేష వ్యక్తికి పేరు. అద్భుతమైనటువంటి శ్లేషలు ఆయన సృష్టించినటువంటి ఒకటి వ్యక్తికి బహువచనం వ్యక్తులు కాదు, వ్యక్తికి బహువచనం శక్తి అన్నారు. కొంపెల్లి జనార్దన్ రావు కోసం తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఈ లోకాన్ని వదిలి తలపోసిన వేవి కొనసాగకపోగా పరివేదన బరువు కాక అటు చూస్తే ఇటు చూస్తే ఎవరు చిరునవ్వు చేయూత ఇవ్వక మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే అటుపోతే ఇటుపోతే అంత అనాదరణతో అలక్ష్యంతో చూసి ఒక్కడిని చేసి వేధించాలని బాధించాలని వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం దొంగలంజ కొడుకుల నెసలే ఈ దుఃఖలోకంలో నిలబడదాక తలవంచుకునే వెళ్ళిపోయావా నేస్తం చిరునవ్వులని పరిశీలన చేస్తూ అడుగడుగునా పడుచూపే అనేక శత్రువులతో కొంచెం చీకట్లో కరవ చూసే వంచుకాల ఈ లోకంతో పసుక అంచుతానంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావో నేస్తం ఎంత అన్యాయం చేశావో నేస్తం ఎన్ని ఆశలని మీద పెట్టుకొని ఎన్ని కళని చుట్టూ పోగు చేసుకొని అన్నీ తల్లిసావా నేస్తం ఎంత దారుణం చేశావో నేస్తం బరంపురంలో మనం ఇంకా నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది. కాకినాడ సాహిత్య పరిషత్తును కలకలలాడించిన నవ్వు కనపడకుండా కరిగిపోయిందా ఇచ్చట్లోనే. విశాఖపట్నం వీధుల్లో మనం ఉదయం సంచికల పట్టును తిరగడం జ్ఞాపకం ఉందా? చెన్నపట్టణపు సముద్ర తీరంలో మనం అన్నీ పిచ్చుకులేనా కట్టింది. సాహిత్యమే సమస్తము అనుకుని ఆకలి నిద్ర లేక ఎక్కడ ఉన్నామో ఎక్కడికి పోతామో తెలియని ఆవేశంతో చుక్కలు ఆదర్శాలను ఎక్కిస్తూ ఎక్కడికో పోతున్న మనల్ని రెక్కబట్టి నిలబెట్టి లోకం ఎన్నెన్ని దృశ్యాలు చూపించి ఎన్నెన్ని దుస్తర విగ్రహాలు కల్పించి కళలకు పగలను పాఠకులను కప్పి శపించిందో మనం తుదకు
నిన్ను విశ్వవాదుల్లోనికి లాగి ఊపిరితిత్తులను కొలిపితిత్తులుగా చేసి మా కళ్ళల్లో గంటల జ్వాలలు గుండెల్లో గుండెలకు ధూమం వేసి మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల ప్రపంచము డొంకలు కప్పి తలుచుకున్నప్పుడల్లా తణుకులు అణుబణువులు సమర్థ భయంకర జంజాపకం రేపిస్తూ ఎక్కడికి విసిరిందయ్యాని ఎంత మోసగించిందయ్యాము. ఎవరు దుఃఖించారనే ఇష్టం నువ్వు చనిపోతే ఏదో నేను మా స్నేహితులు తప్ప. ఆకాశం పడిపోకుండానే ఉంది, ఆఫీసులకు సెలవు లేదు, సారా దుకాణాల వ్యవహారం సజావుగానే సాగింది. సానుభూతి సభలలో ఎవరు శాస్త్ర నేత్రాలు ప్రదర్శించలేదులే నీ కోసం. ఎవరి పనుల్లో వాడు, ఎవరి పనులలో వాడు, ఎవరికి కావాలని ఇస్తాం. ఏమైపోతే నేను నువ్వు, ఎవరూ నేను స్మరించడం లేదులే, ఎవరికి కావాలని ఇస్తాం నువ్వు. కాగితం మీద ఒక మాట బలి అయితే, కనబడిన ఊహని కబడిస్తే, అందరి రెక్క నేను నిమంత్రిస్తే ఎవరికి కావాలని నేస్తాం. ఏమైపోతే నేను నువ్వు. మా బురద రోజు హాజరు, మా బురక మేము తగిలించుకున్నాం, మా కాళ్ళకి డెక్కలు మునిచాయి, మా నెత్తికి కొమ్ములు లాగే. మమ్మల్ని నువ్వు పోల్చుకోలేదు, లేదు నేష్టం లేదు. నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వలనే నేర్చుకుంటున్నాం. ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు, భయం లేదులే. అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ, నీ జీవితమే వరవడి. నిన్న వదిలిన పోరాటం నేడు అనుకరికి తప్పదు. కావున ఈ నిరాశామయ రంగంలో కథన శంఖం పూరిస్తున్నాను. ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహన చేస్తున్నాను. అందుకో ఈ చాకిన హస్తం ఆవేశించున్నారో ఇలా చూడు నీకోసం, ఇదే నా మహాప్రస్థానం. ఇక్కడ నిలబడి నిన్ను ఇవాళ ఆవాహన చేస్తున్నాను. అందుకో ఈ చాకిన హస్తం ఆవేశించున్నారో ఇలా చూడు నీకోసం, ఇదే నా మహాప్రస్థానం. అది నేను సైతం ప్రపంచానికి సన్నిధిలో ఒకటి ఆహ్వానించాను. నేను సైతం విశ్వవృష్టికి అస్త్రం ఒకటి ధార పోశాను. నేను సైతం భువన ఘోషకు వేరు దొంతకు ఇచ్చి మోశాను. ఎండకాలం మండినప్పుడు గబ్బెలవల కాగిపోలేదా? వానకాలం ముసిరిదాగా నిలువున నీరు కాలేదా? శీతకాలం కోత పెట్టక కొరడ కట్టి ఆకలేసి కేకలేశాని. నేనొక్కడిని నిలిచిపోతే చంద్రగాకులు వాన మబ్బులు మంచు సోమల భూమి మీద భుగ్నమవుతాయి. నీటి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి ఎత్తులు కక్కకుంటూ పేరిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయా, నీ శ్రీధారు విసిరిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కడిని రాత్రి నిండా నిండిపోయా. నా ముహూర్త శిఖరాలే లోకమంతా జలుగాడే ముహూర్తాలు ఆగమిస్తాయి. నేను సైతం ప్రపంచార్జకు తెల్లరైన పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తండ్రినే మూర్ఛనలు పోతాను. నేను సైతం భూన భవనపు బావుగానే పైకి లేస్తాను. పట్టణాలలో పల్లెటూళ్ళలో బట్టబయలున పర్వత గుహల, ఎడారులంటూ సముద్రమంటూ అడవుల వెంట అగడ్తలంట. ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గణగణ 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 గంటలు గణగణ గణగణ గంటలు గంటలు. భయంకరముగా, పరిహాసముగా, ఉద్రేకంతో, ఉల్లాసంతో, సక్రోధముగా, జాలి జాలిగా, అనురాగంతో, ఆర్భాటంతో ఒక మారిచట గంటలు 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 గంటలు. సింహములాగు, శివంగిలాగు, ఫిరంగిలాగు, కురంగిలాగు, శంఖములాగు, సర్పములాగు, శృతాలమట్లు, విడాలమట్లు, పండితులకు, బాలకులకు, గుణగణ గణగణ గణగణ గుణగణ గంటలు 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 గంటలు. కర్మాగారము, కళాయతనము, కార్యాలయము, కారాగృహముల, దేవుని గుడిలో, బడిలో, మడిలో, ప్రాణం మ్రోగే ప్రతి స్థలంలో, నీ హృదయంలో, నా హృదయంలో గంటలు 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 గంటలు. ఉత్తరమందు, దక్షిణమందు, ఉదయమునందు, ప్రదోషమందు, వెన్నెలలోను, చీకటిలోను, మండు టెండలో, జడిలో, చలిలో, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మ్రోగెను గంటలు 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 గణగణ గణగణ గంటలు గణగణ గంటలు గంటలు గంటలు. గదిలో ఎవరూ లేరు. గది నిండా నిశ్శబ్దం. సాయంత్రం 6:30. గది లోపల చిరుకుల వల్ల చీకటి. ఖండపరుసు గల కపాల గణంలో కనుపలకలలో ఒకటి వలె చూపు లేని చూపులతో తేరి చూస్తున్నది గది. గది లోపల ఏవేవో ఆవేవో దూరాన నింగి మీద తోచిన చుక్క మిడుకు చూపుల మెల్లమెల్లగా విసిరి గదిని తలపోతతో కబలించుకుంటుంది. ఒక దొలుచున్న జీవి ఉదయం 6:30కు ఆ గదిలోనే ఆగిపోయాడు. అతని దీపం ఆ గదిలో మూలనికి మూలుగుతున్నది. ప్రమిదలో
చెమలు తాగుతూ పలు దిక్కులు చూస్తున్నది. చీకటి కోణంలో సింహంలా నిల్చున్నది. కత్తి గంటు మీద నెత్తుటి బొట్టులాగున్నది. ప్రగతిలో నిలిచి పలు దిక్కులు చూస్తున్నది దీపం. అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశ తారను చూసింది. రాకాసి కేకలు వేసింది. నీకు నాకు సూపరి కేకలు. ఆకాశ తార ఆదరపు చూపులు చాచింది. అలసిపోయింది పాపం మాత్రం. ఆకాశ తార ఆహ్వాన గానం చేసింది. దీపం ఆరిపోయింది. తారగా మారిపోయింది. కుక్క పిల్ల అక్కి పుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడకు తేది కవితామయమే నోయి అని రొట్టె మొక్క అరటి తొక్క పల్ల చెక్క నీ వైపే చూస్తూ ఉంటాయి. తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు కళ్ళెం ఆరతి పల్లెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనర్పం. అవునవును శిల్ప మనర్గం ఉండాలో ఈ కవితా వేషం. కానీ ఓయ్ రస నిర్దేశం దొరకదగోయ్ శోభాలేశం. కళ్ళుంటే చూసి వాక్కుంటే వ్రాసి ప్రపంచమొక్క పద్మవ్యూహం. కవిత్వం ఒక తీరనిదా చండ చండం తీవ్ర తీవ్రం జరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే తాడి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట కలిపి నిలిపి చూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పరవరిస్తోందో. చింత నిప్పులలాగు కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదని కూర్చుండగా తల్లి పిలిచే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకుంటూ కలత కంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లడిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకున కదే ఆకరు గుడ్డి చీకటిలోన గోవలు తోకరించాయి. వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగు జాములు తెలియజేస్తూ కోరి పూసింది. విడిన మబ్బుల నడుమ నుండి వేగు చుక్క వెక్కిరించింది. బాటసారి కలేబరంతో సీతవాయువు పల్లెటూరు తల్లికేదో పాటలలో పేరు కదిలింది. స్వర్గాలు కరిగించి స్వప్నాలు ప్రగిలించే రక్తాలు రాజ్యాలు కదిపి ఒకటి తూర్పు దిక్కులు పాపాలు పండించి భావాలు మండించి కొలిమి నిప్పులు విలయల నవ్వి ఒకడు దక్షిణ దిక్కు ప్రాకారముల దాటి ఆకాశములు దాటి లోకాలు భూకాల పాకాలతో మించి ఒకడు దిగీచి సింధూర భస్మాలు మందార ఆరాలు సాంద్ర చంద్రవతి సవరించి ఒకడు పడబడి మానవ కోటి సామ్రాజ్య దూతలు కళాయజ్ఞాశ్రములు గాలులై తరగలై తావులై ఉప్పొళ్ళు కుంకుమ పొగలై సాగి ఎగిరించకు లోహ విభంగాలను కదిలించకు సుప్త భుజంగాలను ఉండని మస్తిష్క కులాయంలో మనోరంగీకంలో అంతరాల భయంకర ప్రాంతరాల విహారం ప్రాంతరం అంటే అడవి అంతరాల
ముళ్ళదారిన నీ సంచారం పలికించకు మౌన మృదంగాలం కెరలించకు శాంత తరంగాలం హృదయంలో దీపం పెట్టక మంత్రనగరి సరిహద్దులు పుట్టక పెడితే కనుక చస్తామని బహుశా ఆలోచిస్తున్నాడేమో. ఇంకొక విశేషం ఏంటంటే దీంట్లో లోహ విహంగాలంటే బహుశా ఎగరలేని పక్షి ఉండాలి శ్రీ వాడినప్పుడు. తర్వాత ఆరుద్ర లోహ విహంగాలను జపాన్ ఎప్పుడైతే ఇండియా మీద బాంబులేషన్తో లోహ విహంగాలు అంటే విమానాలు ఉద్దేశిస్తూ ఒకరికి రాశారు. నేను అనుకున్నా అప్పుడే బహుశా కాయిన్ చేశాడేమో అని. థ్యాంక్ యూ లాల్ సార్ కళారకి పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని తిట్లు రాట్లు పాట్లు రాని 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 కానీ కానీ గానం జ్ఞానం హాసం లాసం కానీ కానీ కళారవి పవీకరి. ఒక క్షణంలో మనస్సులో ఏదో స్మృతి తటిన్మణి మణిగృణి ఏదో మతి వికాసం క్షణంలో అదే పరుగు మరేడకో ఆకులలో చీకటిలో ఇరుకులలో చినుకులలో ఏడను మరపుల మడతలలో కనపడక ఒక క్షణములో పూర్వపు సకుని ముఖం నవ్వులతో రంగుల పువ్వులతో కలకలమని కళలు కురిసి హర్షంతో ఆశా వర్షంతో కనుల వెనుక తెర ముందర కనిపించి మరుక్షణం విడిబడి మరేడకో వడిబడి మరేడకో ఒక క్షణంలో సకల జగం సరబస గమనంతో పిమ్మట నిశ్శబ్దం. ఆ క్షణమందే కొండలలో రోగును కుటారుంటి పరిగెత్తే యుగాల రత్నాలు. అలసిన కన్నులు కాంచేదేవి తొలగిన స్వప్నం తొలగిన స్వర్గం చెదిరిన గుండెలు నదిమేదేవి అవతల యువతల అరులై ఇరులై అవతల యువతల అరులై ఇరులే విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు దుర్గతి దుర్మతి దుర్గతి దుర్మతి అలకలన్నీ అట్టగట్టిన భూమికలన్నీ త్రోవు పట్టిన కాగితం వల్ల పలసవాడి కుర్రవాడ వెర్రివాడు వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టి బొమ్మగా మా తుమ్ము పక్కన తూలులోని తూలుతున్నావు. నీవు చూసే వెగిలి చూపు నీవు తీసే గురిదారు మాకు తెలియని నీ ప్రపంచం మహారణ్యపు చిక్కుదారు. వెర్రివాడ కుర్రవాడ నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు. వెర్రివాడ కుర్రవాడ క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన అన్యాయం అట్లు చూడ అట్లు పారకు మమ్మ వెళ్ళా కూడా మారకు. వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాను. అలకలన్నీ అట్లా కట్టిన భూమికలన్నీ ప్రభు పెట్టిన కాగితం వలె పలుచు వారిన వెర్రివాడ కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టి బొమ్మగా తుమ్ము పక్కన బూడిలోన దూలుతున్నావా. నీవు చూసే వెక్కి చూపు నీవు తీసే కూలి రాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్య చిక్కుదారు. వెర్రివాడ కుర్రవాడ నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు. వెర్రివాడ కుర్రవాడ క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీవు చేసిన దురన్యాయం. అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేడకోవడం ఆడకు. వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాను. థ్యాంక్ యూ. విషం క్రక్కే భుజంగాలు కథం త్రొక్కే దురంగాలు మదం పట్టిన మహతంగాలు కవి నీ పాటలు వలయ విచల విహంగాలు విలయ సాగర తరంగాలు కవి నీ పాటలు రెక్కవిప్పిన రెవల్యూషన్ ఎర్రకాంతుల యోదయం వలపు కడలి వలపు కవి నీ పాటలు
శల్యీకవనపు హల్లీసకము. హల్లీసకం అంటే ఈ చెమచక్క పాఠ్య సంస్కృతంలో హల్లీసకం అనమాట. అది అంటే హల్లు అడవి హల్లీసకం. శల్యీకవనపు హల్లీసకము, ఫ్రెంచి రీతుల మంచి రీతులు, మోహిని గంధర్వగానం, కవి నీ పాట, కవి నీ గడగడం మంగళ కళాకాహల, కవి నీ గడగడం మంగళ కళాకాహల హలాహల్లో కలిసిపోతేని, కరిగిపోతేని, కానరాకే కదలిపోతేని. ఇది ఇంకొక చిన్న విషయం కూడా చెప్పనే ఉంటుందో. ఈయన స్వెన్బర్న్ కవి చాలా రకాల కవిత వస్తువులను ఎంచుకున్నప్పుడు ఒక కవిత రాశాడు. If I were April's lady, and if you were April's lady, and I were the Lord of May, we would throw leaves for hours, and draw all day with flowers. దాన్ని ఆయన వాసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై అంటూ వచ్చే భాస్కర్ అద్వైతంలో ఆయన రాశారు. దాన్ని చూస్తే బహుశా నేతులు గారు నవమినాటి న్యాయాలను దశమి నాటి జాగ్రత్తలు రాసినట్టున్నారు. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో అద్వైతం. ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమై, అనురాగపు కంచులు చూస్తాం, అనంతపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూగి, నా మదిలో జ్వాలలు వేసి, నీ తలపున రేకులు పూస్తే, నా తలపున బాకులు పూస్తే, మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం. హసనానికి రాణివి నీవై, వ్యసనానికి బానిస నేను, విషమించిన మదీయ ఖేదం, కుసుమించిన పదీయ మోదం, విషవాయువులై ప్రసరిస్తే, విరితేయులై ప్రవహిస్తే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనే, నీ ఎగిరిన జీవ విహంగం, నా పగిలిన మరణ మృదంగం, చిగురించిన తోటలలోనో, చిగురించిన చోటులలోనో, వలయములై చలించినప్పుడే, విలయములై జ్వలించినప్పుడే, కాలానికి కళ్ళెం వేస్తాం, ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. నీ మోవికి కావిని నేనై, నా భావికి దేవివి నీవై, నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే, ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును పరిపాలిస్తాం. దౌర్జన్యానికి బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం. సో ఆ పోరాటం నుంచి వచ్చిన కవిత కనిపిస్తుంది. చదువుతుంటే ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి, గుండెలు విడిపోతున్నాయి. ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు, భయోద్విగ్నంగా వర్తిస్తున్నారు. అవిగవిగో ఇంకిన తెగిపోయిన మరణించిన క్రొన్నెత్తరు విపంచికలు యువయోధులు నేడే ఈనాడే జగమంతా బలికి తల్లి నరజాతికి పరివర్తన. నవజీవన శుభ సమయం అభ్యుదయం. వ్యత్యాసం. ఇది ఏప్రిల్ 20, 1937 రాశారు కవిత. అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇతరులను ద్వేషిస్తారు. మంచికి చెడ్డకి నడుమ కంచుగోడలు ఉన్నాయి మీకు. మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు. ఇదివరకే ఏర్పడిందా గది, అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం. నిశ్చల నిశ్చితాలు మీవి, మంచిని గురించి, మర్యాద మప్పితం గురించి, నడత నాణ్యం విలువల విషయం. నిశ్చల నిశ్చితాలు మీవి. మీ కన్నుల చూపులు సరళరేఖలో, రేఖ చెదిరితే గొల్లుమని పోతారు. రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు. రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు, రక్షకపర వర్గాలు చెరసాలలో ఊడిపోయారు. రేఖను కాపాడక తీరదు. అభాగ్యులం మేము, సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం. అన్నీ సమస్యలే, సందేహాలే మాకు. వెలుగులోని చీకట్లే, ఇరులలోని మినుగురులే చూస్తాం. 100 దోషాలలోని ఒక సుగుణం, 100 పుణ్యాలలోని ఒక ఘోరం. వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగునా మాకు. మా వంట మేమే వండుకోవాలి, ఒక్కొక్క మారు విస్తరే దొరకదు. జీవితం సన్నని సందులకే ఆకర్షణ మాకు. మా దృష్టిది వత్తుల మార్గం. ఆద్యంతరహితం సంధ్యాజీవులం, సందేహ భావులం. ప్రశ్నలే
జవాబులు సంతృప్తి పడతాం. మాకు గోడలు లేవు, గోడలను పడగొట్టడమే మా పని. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ముళ్ళు రాళ్ళు అవాంతరాలు ఎన్ని ఉన్నా ముందు దారి మారి ఉన్న చోటు చాలు మీకు, ఇంకా వెనక్కిపోతామంటారు కూడా మీలో కొందరు. ముందుకు పోతాం మేము, ప్రపంచం మా వెంట వస్తుంది. తృప్తిగా చచ్చిపోతారు మీరు, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది. అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్ళు మీలోకి పోతారు. అది వ్యత్యాసం. కామ్రేడ్స్, పొలాలనన్నీ హలాలతోని ఇలాతలంలో హేమం పెండగా, జగానికంతా సౌఖ్యం నిండుగా, విరామ వెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా, కాలువ కట్టే ఘర్మజలానికి 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 ఖరీదులే తోడు. నరాల బిగుపు పరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వరిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల పూర్వంతోవే కార్మిక వీరుల కన్నుల నిండా గడగడమండే గలగల తొనకే, విలాపాజ్ఞులకు విషాదాసులకు ఖరీదు కట్టే షరాబు రేడోవే. నిరాపరాధులై దురదృష్టించే చెరసాలలో చిక్కేవాడు, లోహ రాక్షసుల పదగట్టనచే కొనకాణంతో కనడేవాడు, కష్టం చాలక కడుపు మండితే తెగించి సమ్మెలు కట్టేవాడు, శ్రమ నిష్ఫలతై జన నిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాడు. అనుకూలింకా అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా దేవుని శృతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు. కావున లోకపు అన్యాయాలు, కాల్చే ఆకలి, కూర్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనిదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంప్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జీవించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చదివిస్తాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పక్కం, సారణ మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి భాగ్యం ప్రాణం ప్రణవం. కవితావో కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా వీధుల్లో విహరించే అందరి అందానిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై ఎదుగాడే నిమిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటు మాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవు. నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై ప్రేలిన నా మస్తిష్కంలో ఏ భాషలు దృశ్యాలు తోచాయి. నేనే చిత్ర విచిత్ర సమంత రోజునివహం చూశాను. నా గీతం ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన ధ్వనులో ఏ మూలల వెతికిన ప్రోగుల రణం నినాదాలు నడిరే ఆకాశం ఆవర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ చింఛా ప్రపంచనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం. ఆ రాత్రి కారణములలో లయాతీతమై విరమించిన నానా జంతుధ్వనులు నక్షత్రాంత నిబిడ నిఖిల కాలం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం, నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే మోహస్సేనం ఫిరంగిలో జ్వరం ధరించే మృదంకనా. ఇంకా నేనేం విన్నానా
నడిరేయి నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు ఎడమ విడుకుని రుచర సుకుమారం కాంచే జవరాలి మనసు ప్రపంచపు ఆవర్త శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చేతప్ప వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రకాలంలో సావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగాత్మని రత్ననాళ సంస్పందన కాలువ నీళ్ళలో జారిపడి కదులగనైనా సారని త్రాగుబోతు ప్రేలాప కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షస గతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పడ్డ ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాద మనస్సిని వారిలో భూకం కేకా భేకని బాధ సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం మార్తాడ 1,00,000 నక్షత్రాల మాటలు 1,00,00,000 జలపాతాల పాటలు 1,00,00,000 సముద్ర తరంగాల మ్రోత విన్నానమ్మా విన్నా నా విన్నది కన్నది విన్నవించగా మాటలకై వెనుకాడకపోతే అవి పుంఖంగా శ్మశానాల వంటి నిఖండుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిష్మంగం వదలి వడిగా వెలువడినై పరుగుడునై నా ఎడగడుగుడునై ఆ చాలేగిన కలగా పులగపు విలయా వర్త పలవచ్చరల పరివర్తనలో నేను ఈ వీధులలో చంద్రమం చేశాను నా సృష్టించిన కాలంలో ప్రక్షాళిత మామక పాప పరంపర ఆనందవశం హృదయం చేస్తే నీకై మేలుకున్న సకలేంద్రియములకు ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరితిస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్మాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముద్రం కావించిన ఆ గాంధర్వానికి తారా వివాహ ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తెగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచంపనలో ప్రాణావసాన వేళా చరితం నానా కాన అనుల స్మరణావళితం బ్రతుకును ప్రపంచ భేరుండ పరిరంభంలో పట్టిన గానం సుఖ దుఃఖాదిక కుంభాతీతం అమోఘ మగాధ మచించమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరగించిన కవన ఘృణి రమణి ఓ కవిత నా జనడి గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి దొరికిన నాడు నా ఇంద్రియాలలో ప్రాణం ప్రసరింపగా నేను ఈ భూలోకంలో పడి సుఖ దుఃఖాలేవో వస్తుంటే తలపాలిచి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విహ్వలంగా వర్తించే వేళ అభయహస్తముద్రతో నన్ను ధరిసిన నన్ను పునీతిని గావించిన లలిత కరుణా మహిత అనుపమిత అపరిమిత కవిత నేడు నా ఊహాంచల సాహసికంశం కప్పిన నా నిపుణులు వినిపిస్తాయా నేనేదో రచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో పొలిమెల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా ప్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అందకపోయే నీ చలాంచలముల విసరల కొసగాళ్లతో నిర్మించిన నా నుడిని గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసరిన రస విశ్రమర కుసుమ పరాగం ఓహో ఓ రసధుని మణిఖని జనని ఓ కవిత ఓ కవిత ఆనందం వల్లభమైతే అనురాగం పంపనమైతే అనురాగము కంచులు చూస్తాం ఆనందము లోతులు తీస్తాం ఆనందం నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు పూస్తే నీ వలపున రేకులు పూస్తే నా వలపున బాకులు చూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి
తీస్తాం ఆనందం. ఆనందం వల్లభమైతే అనురాగం పంపరమైతే అనురాగపు లంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం ఆనందం. ఈరోజు అమెరికా దేశంలో టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు సాహితీ ప్రియులందరూ ఒకచోట చేరి మహాకవి శ్రీశ్రీకి నీరాజనాలు అర్పిస్తూ మహాప్రస్థానంలోని 40 కవితలను ఒక్కొక్కరుగా వచ్చి చదవడం అనేది సాహిత్యలోకంలో ఒక చరిత్ర. అలాగే శ్రీశ్రీ ప్రింటర్స్ వారు విజయవాడ వారు ఒక ప్రత్యేక కానుకగా అతి సుందరంగా ఎంతో శ్రమ కోర్చి శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని అద్భుతంగా ముద్రించారు. ఆ కార్యక్రమంలో భాగంగా బండ్ల మాధవరావు గారు, టి శ్రీనివాసరెడ్డి గారు అలాంటి సాహితీ మిత్రులు అందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి అనేక మంది శ్రీశ్రీ అభిమానుల మధ్య ఆ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ అమెరికా దేశంలో కూడా ఇలాంటి పుస్తకాలు మన అందరి మధ్యలో ఉండాలి. మహాకవి శ్రీశ్రీ లాంటి ఒక గొప్ప మహాకవికి ఇచ్చే నీరాజనం ఇది. 1000 ఏళ్ల పైగా ఉన్నటువంటి తెలుగు సాహిత్య చరిత్రలో మహాప్రస్థానం ఎన్నటికీ నిలిచిపోతోంది. అలాంటి మహాప్రస్థానంలోని కవితల్ని ఇక్కడ అందరం కూడా మళ్ళా ఒకసారి గుర్తు చేసుకొని ఆ 40 కవితల్ని ఒకే చోట ఒకే వేదిక మీద చదవడం అనేది ఒక మధురమైనటువంటి అనుభూతి. శ్రీశ్రీ ఒక మహాకవి. ఎందుకంటే కేవలం ఆయన మహాప్రస్థానం రాయడమే కాకుండా అనేక కావ్యాలు రాశారు, అనేక కథలు రాశారు, సినిమా గీతాలు రాశారు. ఇలా సుప్రసిద్ధమైనటువంటి సాహితీ సేవలో ఆయన అజరామరంగా నిలిచిపోయారు. అలాంటి మహాకవికి ఈరోజు ఇక్కడ ఒక గొప్ప నివాళులు అర్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ ప్రసార మాధ్యమాల వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. TV5 వారికి, TV9 వారికి కూడా. మీ అందరికీ మరొకసారి శ్రీశ్రీ యొక్క ఆయన కవితా ధారని ఈరోజు మనం అందరం కూడా చూడటం జరిగింది, వినటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.